సమస్త నాగ సమాజం కశ్యప మహాముని మాతా కద్రుకి సంతానం. ఇక వాళ్ల 8 నాగపుత్రుల్లో శేషనాగు శ్రీహరికి శయనంగా మారుతుంది. అలాగే వాసుకి నాగు మహాదేవుడి మెడలో నాగమాలలాగా మారి వారి శోభను రెట్టింపు చేస్తుంది. అందుకే వాసుకి నాగుకి మహాదేవుడి కృప కూడా లభిస్తుంది. మహాదేవుడి కృప దక్కినందుకు వాసుకి నాగుకి ఎంతో అహంకారం వస్తుంది. వాల్మీకి రామాయణం కిష్కింధాకాండలో మనకి సీతమ్మ తల్లిని వెతికేటటువంటి వృత్తాంతం దొరుకుతుంది. అప్పుడు శ్రీరామచంద్రుడు ఇంకా వారి సోదరుడైన లక్ష్మణుడు సీతమ్మ తల్లి కోసం వెతుకుతూ కిష్కింధ మహారాజు సుగ్రీవుడిని తమకు సాయం చేయమని కోరతారు. ఆ తర్వాత 4 వైపులా సుగ్రీవుడు తన వానర సైన్యాన్ని పంపిస్తాడు.